యాక్టివిటీ ఎలా ఉండాలి? ఎన్ని అడుగులు నడిస్తే మనకి సంపూర్ణంగా ఎక్సర్సైజ్ చేసినట్టు, యాక్టివిటీ ఉంచినట్టు, ఎలా మనకి ఈ రొటీన్‌గా చూసే సమస్యలు ఏవైతే ఆర్థరైటిస్ కానివ్వండి, మజిల్ పెయిన్స్ కానివ్వండి, ఈ జాయింట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, బ్యాలెన్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ దీర్ఘకాలంలో పెద్దవాళ్ళైనప్పుడు ఇలాంటివి అవాయిడ్ చేయొచ్చు. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎప్పుడు చెప్తున్న విధంగానే డిసిప్లిన్ అనేది ఇంపార్టెంట్ అండి. ఆ డిసిప్లిన్‌కి రిలేషన్ ఉండేది టైమింగ్. సో కంపల్సరీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే మనము ఈ యాక్టివిటీ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో యాజ్ అ రొటీన్ ప్రోగ్రామ్ ఎవ్రీ డే మీరు గమనిస్తే ప్రతి వ్యాధికి ఎక్సర్సైజ్ని కంటిన్యూ చేసాం మనం. ఎక్సర్సైజ్ చేస్తే ఇది తగ్గుద్ది, ఎక్సర్సైజ్ చేస్తే అది తగ్గుద్ది. ఈ రొటీన్గా మనం గమనిస్తున్న పద్ధతి. సో ఎక్సర్సైజ్కి చాలా ఇంపార్టెంట్ ఇవ్వాలి. మరి అందరికీ కుదురుతుందా ఎక్సర్సైజు? కుదరకపోవచ్చు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే యాక్టివిటీని ఈక్వలైట్ చేసుకుంటూ మనం కాస్త ఈ ఎక్సర్సైజ్ అనేది మనం అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎక్కడైతే వీలుంటుందో అట్లాంటి పరిస్థితుల్లో కంపల్సరీ ఒక 30 to 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసిన దానివల్ల లాంగ్ టర్మ్ హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. బట్ అవే కాకుండా వయసు క్రమేణా వచ్చే మార్పుల్లో మస్క్యులోస్కెలిటల్ డిజార్డర్స్ అంటే కండరానికి ఎముకలకి సంబంధించినవి చాలా తరచుగా చూస్తుంటాం. ఎస్పెషలీ వయసు పైబడిన వాళ్ళల్లో, ముఖ్యంగా విమెన్లో ఏవైతే హార్మోనల్ డెఫిషియన్సీస్ మార్పులు వస్తాయో వాళ్ళల్లో ఈ మస్క్యులోస్కెలిటల్ సిస్టమ్ ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడం జరుగుద్ది. మరి ఇట్లాంటి వాళ్ళు లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే రెగ్యులర్ వాకింగ్ కెపాసిటీ అనేది పెంచుకుంటూ పోవాలి. సో ఈ రెగ్యులర్ వాకింగ్ కెపాసిటీ ఐడియల్ రికమెండేషన్స్ ప్రకారం అరౌండ్ 8,000 to 10,000 స్టెప్స్ మనం ఉంటే ఇట్ ఈస్ అ రీజనబుల్ మోడరేట్ యాక్టివిటీ కింద మనం కన్సిడర్ చేయాలి. సో ఇలాంటి యాక్టివిటీ మనం గమనించుకోవాలంటే ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు, ప్రతి ఒక్కరు స్మార్ట్ గ్యాజెట్ చేతిలో పట్టుకుందే బయటకు కదలరు. ఈ స్మార్ట్ గ్యాజెట్లో పిడోమీటర్ అనే చిన్న గ్యాజెట్ ఒకటి ఉంటుంది. అది మన అడుగుల్ని లెక్కెడుతూ ఉంటుంది. అక్యురసీ అంత ఎక్కువ ఉండకపోయినా కానీ స్టిల్ ఒక గైడెన్స్ అనేది మనకు దొరుకుతుంది. ఒక యాక్టివిటీని మనం గమనించుకొని చూస్తే 7,000 8,000 చేసినా కానీ మనం రీజనబుల్ అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ చేస్తూ క్యాలరీస్ బర్న్ చేస్తూ మనకి మసిల్ సిస్టమ్, బోన్ సిస్టమ్, బ్యాలెన్స్ సిస్టమ్ ఇవన్నీ మెయింటైన్ చేసే పద్ధతుల్లో మనము ఈ యాక్టివిటీని కేటగరైజ్ చేయొచ్చు. ఈ యాక్టివిటీకి సంబంధించి ఇంకో పాయింట్ చెప్పడం ఏంటంటే వెయిట్ రిలేటెడ్ డిస్ప్రపోర్షనేట్ థింగ్స్. అంటే బాడీ మాస్ ఇండెక్స్ అని మీరు వింటారు. ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది అరౌండ్ 20 to 23 మధ్యన ఉంటే ఎక్సలెంట్గా ఉన్నట్టు, 25 అబవ్ ఉంటే చాలా అబ్నార్మల్గా ఉన్నట్టు. మరి ఈ యాక్టివిటీ ఎవరైతే ఎక్కువగా పాటిస్తారో, ఈ యాక్టివిటీ అరౌండ్ 8,000 స్టెప్స్ మెయింటైన్ చేస్తారో వీళ్ళందరిలో గమనించింది ఏంటంటే కాస్త ఈ బాడీ మాస్ ఇండెక్స్ అనేది కరెక్ట్ రేంజ్లో ఉంటూ దీర్ఘకాల సమస్యలు ఏవైతే మనం మాట్లాడతామో డయాబెటీస్, హైపర్ టెన్షన్, స్లీప్ లాస్, మానసిక ఒత్తిడులు ఇలాంటివన్నీ రాకుండా దీర్ఘకాల సమస్యలను మనం అవాయిడ్ చేస్తూ జస్ట్ ఈ యాక్టివిటీ ద్వారా మనం మెయింటైన్ చేసేందుకు ఆస్కారం ఉంది. ఇంకో కోణం నుంచి చూస్తే ఎవరికైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఉన్నాయో ఇది ప్రాపర్గా కంట్రోల్కి రావడం, తక్కువ మోతాదుల్లో మెడిసిన్స్ రిక్వైర్మెంట్ రావడం, హాస్పిటలైజేషన్ రిక్వైర్మెంట్ లేకపోవడం, అనవసరమైన టెస్టులకి మనం గురి కాకపోవడం ఇలాంటివన్నీ చేసుకునేది సింపుల్ వే ఆఫ్ యాక్టివిటీ ఆన్ ఏ డైలీ బేసిస్.